శుద్ధీకరణ అయ్యాడో, కన్నీళ్లు విడిచాడో ప్రభువుకి తెలిసి కనికరపడ్డాడు. హల్లెలూయా. కనికరపడి ఎవరిని పంపించాడు? మళ్ళీ ఇక్కడ 17 చదవండి. ఇప్పుడు చదవండి. అననీయ వెళ్ళి చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అననీయతో ప్రభు మాట్లాడాడు. హల్లెలూయా. అననీయతో ప్రభు మాట్లాడాడు. అననీయ, పలానా చోట పలానా ఇంట్లో నా కోసము, నా సేవ నిమిత్తము, నా కోసము శ్రమ పడటానికి, నిందలు భరించటానికి, పరిచర్య చేయటానికి ఏర్పరచబడ్డ సౌలు అనే ఒక వ్యక్తి అక్కడ గదిలో ఉన్నాడు. నువ్వు వెళ్ళి అతని తలపైన నువ్వు చేతులుంచి నువ్వు వెళ్ళి ప్రార్థన చెయ్యి. హల్లెలూయా. నువ్వు వెళ్ళి ప్రార్థన చెయ్యి అని అనానికి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారండి? ప్రభు చెప్పాడండి. ప్రభు చెప్పాడు. మన కోసం కూడా ఎవరు చెప్పాలి? ఒక సేవకుడికి ప్రభు చెప్పాలి. అమ్మా, ఇదిగో పలానా స్త్రీ, పలానా అమ్మాయి, ఇదిగో పలానా పేరు, ఇదిగో ఆమె చాలా బాధపడుతుంది, పశ్చాత్తాపడుతుంది, ప్రార్థన చేస్తుంది, వెళ్ళు ఆమె దగ్గరికి నువ్వు అని ప్రభువు చెప్పాలండి. అటువంటి అనుభవంలోకి మనం రావాలి. మనల్ని చూసి మనల్ని పిలవాలి అంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధపరచబడాలి. నీతిని కూడా మనం కలిగి ఉన్నప్పుడే ప్రభు మన దగ్గరికి పంపిస్తాడు. అనాని పంపించినప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాడంట? సౌలు దగ్గరికి వచ్చి సహోదరుడైన సౌలు అని పిలుస్తున్నాడంట అననీయ. ఇంకేమంటున్నాడు? నీవు వచ్చిన మార్గములో ఏంటి? నువ్వు ఏ మార్గములో అయితే వస్తున్నావో సహోదరుడా, నీకు కనపడిన, హల్లెలూయా, నీకు కనపడిన యేసు. ఎవరికి కనపడ్డాడు? అంటే ఎవరికి కనపడ్డాడు? సౌలుకి కనిపించాడు. సౌలు అప్పటికి ఎలా ఉన్నాడు? నీతిమంతుడుగా ఉన్నాడా? పాపిగా ఉన్నాడా? ఏమ్మా, పాపం చేసిన వాడిగా ఉన్నాడు సౌలు. హింసకుడుగా, దూషకుడుగా ఉన్నాడు సౌలు కదండి. ఇక్కడ మరి అననీయ చెప్తున్నాడు, నువ్వు వచ్చే మార్గంలో నీకు కనపడ్డ ప్రభు అయిన యేసు. చూడండి, ప్రభు మొదట ఎవరికి కనిపించాడు అంటే పాపులకే కనిపించాడు. హల్లెలూయా కదండి, పాపులకే కనిపించాడు. పోయిన శుక్రవారం మనము ఎంతమంది స్త్రీలను చూసాం కదండి? 4 స్త్రీలను చూసాం. వాళ్ళు మొదట పాపంలో ఉన్నారా? పరిశుద్ధులుగా ఉన్నారా? పాపంలో ఉన్న వాళ్ళని ఏం చేశాడు? ఆ ముగ్గురిని పరిశుద్ధులుగా చేశాడు కదా. మరణించిన కుమార్తెను లేపాడు. ఒక సహోదరేమో కలలో ప్రభుని ఆయన నీతిమంతుడని ఎరిగి దేవుడి దగ్గరికి ఆమె రావటం, ఇవన్నీ కూడా చూసాం. అంటే ఈ లోకములో మనము పాపులుగా ఉన్నప్పుడు మనం ప్రభుని చూడటానికి ప్రభు మన దగ్గరికి వస్తున్నాడు. మన పాపాలు తొలగించటానికి ప్రభు మన దగ్గరికి వస్తున్నాడు. మనల్ని నీతిమంతులుగా చేయటానికి ప్రభు మన దగ్గరికి వస్తున్నాడు. ఈ శ్రమ దినాల్లో ప్రేమన దేవుని బిడ్డలారా, ఆయన పడ్డ శ్రమలు, ఎందుకు శ్రమలు పడ్డాడంటే నీ పాపము నా పాపము కడిగి మనల్ని పరిశుద్ధపరచడానికి వచ్చాడు. సౌలు దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ఆయనని పరిశుద్ధపరిచి ఆయన నీతిమంతుడిగా చేయటానికి ఆయన వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. మార్గంలో నువ్వు చూసిన ప్రభు అయిన యేసయ్య. చదవండి. చాలండి. ప్రభు ఏమంటున్నాడు? అననీయ చెప్తున్నాడు, అయ్యా నువ్వు చూపు పొందుకోవాలి. ఏం పొందుకోవాలి? చూపు పొందుకోవాలి. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడాలి. అంటే అతనికి చూపు లేదా? గుడ్డోడా?
ఏమండి? ఇప్పుడు మనకు గుడ్డోడు మాకు చూపు ఉందా? మనకి చూపు ఉంది, కానీ మన చూపు లోకాన్ని చూసే కళ్ళండి. మనం ఇప్పుడు లోకమును చూసే కళ్ళు. అందుకే ఇక్కడ అననీయ చెప్తున్నాడు, నువ్వు చూపు పొందుకోవాలని, పరిశుద్ధాత్మను పొందుకోవాలని నన్ను ప్రభువుని దగ్గరికి పంపించాడు అని చెప్తున్నాడండి. అంటే ఆయనకి ఏ చూపు కావాలి ఇప్పుడు సౌలుకి? అమ్మా, ప్రభువును చూసే నేత్రములు కావాలి. ఆ నేత్రములు ఎలా ఉండాలి? మనోనేత్రములు అయి ఉండాలి, పరిశుద్ధమైన నేత్రములు అయి ఉండాలి. మనం ప్రభుని చూడాలి అంటే ఇదిగో మన దేహం అంతా కూడా పరిశుద్ధంగా ఉంటేనే తప్ప ప్రభుని చూడలేదు. ఏమైనాయి? ఆయన కళ్ళు ఏమైనాయి అంట? ముయ్యబడ్డాయి. ఇప్పుడు ఎలా ఉన్నాడు? గుడ్డివాడుగా ఉన్నాడు. సౌలు ఎలా ఉన్నాడండి? గుడ్డివాడుగా ఉన్నాడు. ప్రభువు అననీయను ఎందుకు పంపించాడు? అతను కళ్ళ మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేయి, అతని కళ్ళు తెరవబడతాయి. తర్వాత అతను ఏం పొందుకోవాలి? పరిశుద్ధాత్మను పొందుకోవాలని అక్కడ చెప్పినట్టు మనం చూస్తున్నాం. చదవండి. అతని కన్నుల నుండి పొరల వంటివి రాగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందాడు. చాలండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చాలామంది ఈ మాట మీ సైడ్ ఉపయోగిస్తారో లేదో, ఎక్కువగా ఏమంటారో తెలుసా? గర్విష్ఠుల్ని, అహంకారుల్ని, పెద్ద చిన్న లేకుండా మాట్లాడే వాళ్ళని, అయితే అత్తగారు మామగారని మర్యాద లేక, భర్తని మర్యాద లేక, పెద్దవాళ్ళని మర్యాద లేకపోతే ఏమంటారు తెలుసా? నీ కళ్ళకి పొరలు కమ్మినీరా, అందుకే నువ్వు అలా మాట్లాడుతున్నావు, అలా ప్రవర్తిస్తున్నావని మాట్లాడుతూ ఉంటారు. ప్రేమన్న దేవుని బిడ్డలారా, అతని కళ్ళల్లో ఏమొచ్చినాయి అంట? పొరలు వచ్చినాయి. అతను ఆ పొరలు కమ్మినప్పుడే కదా మరి అందరినీ చాలా హింసించాడు. అవునా కాదా? క్రైస్తవులు అన్న వాళ్ళని హింసించాడు. ఎప్పుడు అంటే అతని కళ్ళకే పొరలు ఉన్నప్పుడు, ఎవరు కనపడలేదు, పాపములో ఉన్నాడు. కళ్ళమ్మట ఏం రాలి అంటండి? అంటే అతనిలో ఉన్న పాపము తొలగిపోయింది. హల్లెలూయా! అతనిలో ఉన్న పాపము పటాపంచలైపోయింది. పశ్చాత్తాపడ్డాడు. ప్రేమన దేవుడు ఇట్లా పరిపూర్ణంగా సంపూర్ణంగా ప్రభుని అంగీకరించాడు. మామూలుగా అంగీకరించలేదండి, మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు అన్నట్టు, చూడలేదు అని మనకు వాక్యం ద్వారా తెలుసు ఆయన గురించి. వెంటనే ఏం పొందాడట? ఏం పొందుకున్నాడు? పరిశుద్ధాత్మను పొందుకుని బాప్తిసము తీసుకున్నట్టు మనం చూస్తాం. ఏం కలిగింది? దృష్టి కలిగిన తర్వాత బాప్తిసం. దృష్టి కలిగిన తర్వాత బాప్తిసము పొందుకున్నాడు. అంటే ఈ లోకానికి ప్రభు ఎందుకు వచ్చాడు? మనల్ని శుద్ధి చేయటానికి వచ్చాడు, సరి చేయటానికి వచ్చాడు కదా, రక్షించడానికి వచ్చాడు. తర్వాత ఆ రక్షణ పొందుకున్న మనము రక్షణ ఓడలో ఉండాలి. ఆయన వచ్చే వరకు మనము సిద్ధపడుతూ కనిపెట్టుకుని ఉండాలని ప్రభు మన కోసం వచ్చాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బాప్తిసం తీసుకున్న సౌలు ఎవరయ్యాడు? సౌలు పౌలుగా మారాడు. హల్లెలూయా! బాప్తిసం తీసుకున్న సౌలు ఏమయ్యాడంటే పౌలుగా మారాడు. ఇక్కడ ప్రేమన దేవుని బిడ్డలారా, ఒక పాపి అయిన సౌలు పరిశుద్ధుడైన సౌలుగా మారాడు. హల్లెలూయా! హల్లెలూయా! ప్రేమన దేవుని బిడ్డలారా, నేను మరీ చెప్తూనే ఉంటున్నాను ప్రతి వారం. రావటమో వెళ్ళటం కాదు, ఎలా వచ్చాము ఇక్కడికి మనం, ఏమి విని ఏమి పొందుకుని మనం బయటకు వెళ్ళాం అన్నది మనం ఏం చేయాలి? పరిశోధించుకోవాలి, పరీక్షించుకోవాలి. సౌలు పాపముతో గదిలోకి వెళ్ళాడు. అవునా కదా? పాపముతో ఆ గదిలోకి వెళ్ళాడు. 3 రోజుల తర్వాత మళ్ళీ బయటకు వచ్చాక ఎలా ఉన్నాడు? పరిశుద్ధుడుగా ఉన్నాడు. హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కళ్ళపట ఏమి రాలి అంట? పొరలు రాలి. పరిశుద్ధుడిగా
మార్చబడ్డాడు. ఇక్కడ మళ్ళీ వెనక్కి వచ్చేస్తారా, ముందుకు వచ్చేసేది 22:14 మరి కంటిన్యూ చేయండి. నీవు కన్న వాటిని కూర్చియు విన్న వాటిని కూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షి అయ్యింది. ఏమంటే ఇక్కడ రక్షణ పొందుకొని ఎప్పుడైతే ప్రభువుని అక్కడ దమాస్కోలో చూశాడు ఒకటి, రెండోది గదిలోకి వచ్చి ఆయన నిజమైన దేవుడు, పరిశుద్ధుడు, రక్షకుడు, నన్ను విడిపించే దేవుడు ఆయన. అంతకు ముందు ఏమన్నాడు అంటే యేసుక్రీస్తు దేవుడు కాదు అని శ్రమ పెట్టాడు అందరినీ కూడా. అవునా కాదండి? ఏ దేవుడినైతే కాదు అన్నాడో, నిరాకరించాడో, ఆయన బిడ్డల్ని శ్రమ పెట్టాడో ఆ నోటితోటే ఏమంటున్నాడు, ఈయనే నిజమైన రక్షకుడు యేసయ్యని నోటితో ఒప్పుకోవటమే కాదు కానీ ఆయనని ఆరాధించడానికి, ఆయనకి సాక్షిగా ఇక్కడ వచ్చినట్టు మనం చూస్తాం. ఏమంటున్నాడు, ఆయన కన్నవి విన్నవి కూడా ఏం చేయటానికి వచ్చాడు, సకల మనుషుల ఎదుట సాక్షిగా ఉండు. ఏమని సాక్ష్యం చెప్తున్నాడు? యేసు ప్రభు నిజమైన దేవుడు, రక్షకుడు, ఆయన నన్ను రక్షించాడు, మీరు కూడా రక్షించబడండి, ఆయనను తెలుసుకోండి, ఆయన దగ్గరికి రండి అని ఆయన సాక్ష్యం చెప్పడానికి వచ్చినట్టు మనం చూస్తున్నాం. చూడండి, 1 తిమోతికి రాసిన పత్రిక ఇక్కడ మరి పౌలు గారు ఏమని ఇక్కడ సాక్ష్యం చెప్తున్నారో ఒకసారి మనం జాగ్రత్త. మొదటి తిమోతి 1వ అధ్యాయము 12వ వచనం చదవండి. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిగా ఎంచునందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. చాలండి. ఎవరని చెప్పుకుంటున్నాడు ఆయన? నేను దూషకుడు, హింసకుడను, హాని చేసిన వాడును, అయినా నన్ను ఏం చేశాడు ఆయన? ప్రభు అయిన క్రీస్తు ప్రభునకు నేను కృతజ్ఞత కలిగి ఏం చేశాడు? బలపరిచాడు. కాబట్టి ఎవరు బలపరిచాడు? ప్రభు బలపరచాలా, బయట వాళ్ళు బలపరచాలా? మనల్ని ప్రభువే బలపరచాలి. నన్ను బలపరిచిన ప్రభు అయిన క్రీస్తు అయిన యేసుకు కృతజ్ఞతలు, నేను కృతజ్ఞతుడై ఉన్నాను. ఎందుకు? నా పాపములు తీసేశాడు, నన్ను రక్షించాడు, నన్ను కాపాడాడు. మళ్ళీ ఏమంటున్నాడు? ఆయనకి నేను సాక్షిగా ఉంటాను, కాబట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకు వచ్చాడు? ఇక్కడ 15 నుంచి చదవండి పైన. అవునండి, 1వ అధ్యాయం 15. పాపులను రక్షించుటకే క్రీస్తు యేసు లోకమునకు వచ్చి ఉన్నాడు. పాపులను రక్షించుటకే ఎక్కడికి వచ్చాడంట? ఎవరిని రక్షించటానికి వచ్చాడు? పాపులను రక్షించటానికి వచ్చాడు. అమ్మా, పాపులను రక్షించటానికి వచ్చాడు. క్రీస్తు యేసు లోకమునకు వచ్చి ఉన్నాడు. అంటే ఇప్పుడు మన కోసమే ఆయన వచ్చి ఉన్నాడు కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. మళ్ళీ వెనక్కి వెళ్దాం. ఆయన కృతజ్ఞత కలిగి ఉన్నాడండి. ఎవరు? సౌలుని పౌలుగా మార్చబడ్డాడు. ఆయనకి సాక్షిగా ఉన్నాడు. ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, పాపులను రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడని పౌలు గారే చెప్తున్నారు ఈ మాట కదా. ఇక్కడ అపోస్తల కార్యం దగ్గరికి మళ్ళీ వస్తే ప్రేమన దేవుడు ఉంటాడు. అవునండి, 15 నుంచి చదవండి. నీవు కన్నవాటిని కూర్చియు విన్నవాటిని కూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షి అయ్యదు కనుక నీవు తడవ చేయుట ఎందుకు లేచి
ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి ఏమంటే నువ్వు తడవు చేయకు, ఆలస్యం చేయకు, నువ్వు లెగిసి ఏం చెయ్యి, నువ్వు లెగిసి బాప్తీసం తీసుకో. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆలస్యం చేయొద్దు, ఆలోచించొద్దు. ఏం తీసుకోవాలి? మొదట శుద్ధీకరణ, మన పాపాలన్నీ కడిగేసుకుని ప్రభు యేసుక్రీస్తువే నిజమైన దేవుడని ఒప్పుకొని ఏం చేయాలి? తడవు చేయకుండా ఏం చేయాలి? బాప్తీసం తీసుకోవాలి. ఏం తీసుకోమంటున్నాడు? మరి ఎవరి పిల్లలకి బాప్తీసం కావాలా వద్దా? వీళ్ళందరినీ ఏమా తడవ చేస్తారా? ఆలస్యం చేస్తారా? లేదు, వాళ్ళని బలపరుస్తూ అమ్మా ప్రార్థన చేసుకో, బైబిల్ చదువు, టీవీ చూడకు, చెడ్డని చూడకు, చెడు సావాసాలకు వెళ్ళకు, త్వరగా నువ్వు బాప్తీసం తీసుకుంటున్నా అని బిడ్డల్ని మనం ఏం చేయాలి? బలపరచాలి. బిడ్డల్ని బలపరచాలి, చెప్పాలి వాళ్ళకి. అర్థమవుతుందని ఇంకొక విషయం మీకు చెప్తాను. ఈ బిడ్డలు మన బిడ్డలు కాదు. తెలుసా మీకు ఆ సంగతి? ఎవరి బిడ్డలు మరి వీళ్ళు? ఈ పిల్లలు ఎవరి పిల్లలు? దీవెన నీ కూతురు కాదండి. అర్థమవుతుందా మీకు? దీవెన మీ కూతురు కాదు. ఈ పాప సునీత కూతురు కాదే కాదు. అంటే కాదు అంటే ఈ అమ్మాయిని ఇప్పుడు ఎవరికి అప్పచెప్పాలి? మళ్ళీ ఎవరికి అప్పచెప్పాలి? ఎలా అప్పచెప్తావు? పరిశుద్ధంగా అప్పచెప్పాలి, పరిశుద్ధంగా అప్పచెప్పాలి. ప్రభు పరిశుద్ధుడు. పరిశుద్ధంగానే ఈ బిడ్డలు ప్రభుకి అప్పచెప్పే బాధ్యత తల్లులుగా మన పైన ఉంది. మరి సహకరించాలా లేదా వాళ్ళకి? ఇక్కడ ఏమంటాడు? తడువు చేయకుండా ఏం చెయ్యి? బాప్తీసం తీసుకో. నువ్వు బాప్తీసం తీసుకుంటేనే తప్ప పరిశుద్ధంగా మార్చబడవు, దేవుని రాజ్యానికి సిద్ధపడము అని వాక్యం తేటగా తెలియజేస్తుంది. కాబట్టి మనం బిడ్డల్ని మనము మరి సిద్ధపరిచే వారంగా ఉండాలి. ఏం చేయమన్నాడు? ఇంకా ఆయన నామంలో మళ్ళీ ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. ఆయన నామంలో ఏం చేయాలంటే ఏం తీసుకుని బాప్తీసం తీసుకున్న తర్వాత ఏం చేయమన్నాడు? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి కదా. చదవండి ఇంకా. అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడైన ప్రభువుని చూచితిని. ఏమంటే ఎప్పుడు చూశాడు ప్రభు? ఏమా? పాపములు ఒప్పుకొని విడిచిపెట్టేసి బాప్తీసం తీసుకున్న తర్వాత పరవశుడైన ప్రభుని చూచింది. అంటే ఎన్నిసార్లు ఆయన చూశాడు? ఎప్పుడెప్పుడు చూశాడు? ఓకే, ఎప్పుడండి? పాపిగా సౌలుగా ఉన్నప్పుడు దమస్కోలో చూశాడు. రెండోది ఎక్కడ చూశాడు? బాప్తీసం తీసుకుని పరిశుద్ధుడుగా ఏమండి ఎక్కడ చూశాడు? చూసారా? దమస్కాలో పాపములో ఉంచి ఎక్కడికి నడిపించాడు? హల్లెలూయా! ఎక్కడి వరకు నడిపించాడండి? యెరూషలేము వరకు నడిపించాడు. ఈ రోజున మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి? ఎక్కడి వరకు నడుస్తున్నాం? లేదా ఎక్కడ ఆగిపోయాం మనం? ఏమ్మా, ఎక్కడ ఆగిపోయాం? మన ఆత్మీయ జీవితంలో మన ప్రయాణం సాగుతుందా ముందుకి? ఒడిదుడుకులు లేకపోతే పడిపోతున్నామా? చల్లారిపోతున్నామా? తొలగిపోతున్నామా? ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం? పౌలు గారు ఎక్కడి దాకా వెళ్ళారంట? యెరూషలేమునకు వెళ్ళి ఎవరిని చూశాడంటే దేవాలయంకి వెళ్ళాడు. ప్రార్థన చేస్తూ ఉండగా పరవశుడయ్యాడు. అంటే లీనమైపోయాడు ప్రభులో. హల్లెలూయా! లీనమైపోయాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఈ సౌలు గారిని మనం ఒక్కసారి పాపిగా ఉన్నప్పుడు
అప్పటి నుంచి మనం జ్ఞాపం చేసుకుంటున్నాం ఇందాక నుంచి. ఆయన ఒక్కొక్క మెట్టు ఎలా ఉంది? ముందుకు వెళ్తున్నాడా, వెనక్కి వెళ్తున్నాడా? ముందుకు వెళ్తున్నాడండి. ఇది చాలా చాలా ముఖ్యము, మనకి చాలా అవసరం. మనకి ఇది విని మన హృదయంలో నెమరు వేసుకుంటాం. చాలా అవసరమా కదా? లేకపోతే సౌలుగానే దమస్కులో ఉంటే యెరూషలేముకు వెళ్ళునా, పరవశుడయ్యి ప్రభుని చూసినా, ఆయనకి సాక్షిగా ఉండునా? లేదు ప్రియమైన దేవుని. మన ప్రయాణం కూడా ముందుకు సాగాలే తప్ప ఎక్కడా కూడా వెనుతిరగొద్దు. తిరిగామో లోకంలో మళ్ళీ పడిపోతాం, పతనమైపోతాం. అందుకే ఏం చేయకూడదు, వెనుక తిరగకూడదు. ఇక్కడ పౌలు గారు పరవశుడయ్యాడంట. అంటే ప్రభువులో లీనమైపోయాడు. దేంట్లో లీనమైపోయాడు? ప్రార్థనలో, ఆరాధనలో, ప్రభుని మహింపరిచే విషయంలో, ప్రభు చేసిన ఆయన జీవితంలో గొప్ప కార్యాలను బట్టి ఆయనను గుర్తు చేసుకుంటూ లీనమైపోయినప్పుడు మళ్ళీ ఎవరిని చూశాడంట? ప్రభుని చూశాడు. ప్రియమైన దేవుని బిడ్డలమైన మనము కూడా ప్రభుని చూడాలి అంటే ఎలా ఉండాలి? ఇలా ఉంటే చూస్తామా? ఇలా ఉంటే యెరూషలేముకి వెళ్తామా? చెప్పండి, వెళ్తామమ్మా? వెళ్ళము. యెరూషలేముకు వెళ్ళాలి అంటే మనము ఏం చేసుకోవాలి? నీతిమంతులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన వాక్యము ఎప్పుడు చదువుతూ ధ్యానిస్తూ ఆయన మాటలు మన హృదయంలో భద్రపరుచుకొని మనలో ఉన్న మలినమంతా కూడా ప్రతిరోజు ప్రార్థనతో కడిగేసుకోవాలి, శుద్ధి చేసేసుకోవాలి. ఆయన పరమశుడయ్యి ఎవరిని చూస్తున్నాడంట? ప్రభుని చూస్తున్నాడు. అప్పుడు ఆయన, నీవు త్వరపడి యెరూషలేమును విడిచి శీఘ్రముగా వెళ్ళుము, నిన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యము వారు అంగీకరింపరని నాతో చెప్పారు. అందుకు నేను, ప్రభువా, ప్రతి సమాజ మందిరంలోనూ నీ యందు విశ్వాసం ఉంచు వారికి నేను శస్త్రాల్లో వేయించి కొట్టించు ఇంటిని వారికి బాగుగా తెలియదు. మరియు నీ సాక్షి అయిన స్టెఫెను రక్తం చిందించబడినప్పుడు నేను కూడా దగ్గర నుంచి అందుకు సమ్మతించి అతని సంపూర్ణ వారిని వస్త్రములకు కావలి ఉంటిని చెప్పింది. అందుకు ఆయన వెళ్ళుము, నేను దూరంగా అన్యజనుల యొక్కకు నిన్ను పంపుతుందని నాతో చెప్పాను. నువ్వు వెళ్తావు కానీ వాడు నిన్ను నమ్మరు, నిన్ను అంగీకరించరు. ఎందుకు? ఆయన చాలా భయంకరమైన పాపం చేశాడు, మరి జనుల్ని హింసించాడు. కాబట్టి నేను మారాను అంటే వాళ్ళు నమ్మరు. చాలా చాలా భయంకరమైన పాపం చేశాడు. ఎవరండి? సౌలు గారు. ఇప్పుడు పౌలు గారుగా ఆయన అన్ని పాపములు చేశాడు. కాబట్టి పాపాలన్నీ ఒప్పుకొని ప్రభుకి సాక్షిగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఉన్నాడా? లేకపోతే అలాగే ఉన్నాడా? బాప్టిజం తీసుకున్నాక బాప్టిజం తీసుకున్నాక ఒకటి పరిశుద్ధుడుగా ఉన్నాడు, రెండోది ప్రభు పని చేయటానికి ఆయనకు సాక్షిగా ఉండటానికి ప్రయాసపడుతున్నాడు. ఆయనను ఎవ్వరూ కూడా అంగీకరించలేదు. మొదట ఎక్కడికి వెళ్ళాడంటే అదే దమాస్కోకి వెళ్ళాడు. ఎక్కడ ఆయన మరి పడగొట్టబడ్డాడో, హింసింపబడ్డాడో, ప్రజల్ని హింసించాడో అదే దమస్కుకి వెళ్ళి ఆయన సువార్త ప్రకటించటానికి, సాక్ష్యం చెప్పటానికి మరి ఆయన అక్కడ నిలిచినట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, బిడ్డలారా, మంచిది దేవుడు తెలుసుకున్నాం, దేవుని దగ్గరికి వచ్చాం, పాపాలు కడిగేశాడు ప్రభు, రక్షణ పొందుకున్నాం. అలాగే ఉండొద్దు, అక్కడే ఆగిపోవద్దు. హల్లెలూయా, ఆగిపోవద్దు. ప్రియమైన దేవుడు, మన ప్రయాణం ముందుకే సాగాలి. ఒక మంచి విశ్వాసులుగానే ఉందాం. దేవుడు ఎవరికి ఏ పని ఇచ్చాడో, ఎవరిని ఎలా ఉండమంటాడో ప్రభు తెలుసు. మనం ఏం చేయాలి? సాక్షులుగా ఉండాలి.
సాక్షులుగా ఆయనకు మనం ఉన్నప్పుడు ఎక్కువగా ప్రార్థనలో, ఆరాధనలో, కుటుంబం కట్టుకునే విషయంలో, మన ఆత్మీయ జీవితం ముందుకు నడిపించుకునే విషయంలో మనం ఆయనకే సాక్షులుగా మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అన్నుల మధ్యకి నేను మిమ్మల్ని నడిపిస్తానని అతను ఎక్కడికి నడిపించాడంట? అన్నుల మధ్యకి నడిపించాడు. కాబట్టి ఈ లోకానికి ఈ శ్రమ దినాల్లో ప్రభు ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించటానికి వచ్చాడు, పాపుల పాపమును విడిపించటానికి వచ్చాడు. చూడండి, ఇంకొక మాట చదువుకుని అది మన టైం అయిపోతుంది కాబట్టి లూకాసు వార్త 7వ అధ్యాయం 7:11 చదవండి. వెంటనే ఆయన నాయుడును వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహు జన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచుండేది. ఆయన ఆ ఊరి గౌరి వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుగులోకి మోసుకుని పోవచ్చుండేది. చాలండి, కూడా తలెత్తి వాక్యం విందామమ్మా. ఇక్కడ ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇంకా చేసిన అద్భుతం మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, నాయేరు అనే ఒక ఊరికి ప్రభు వచ్చాడు. ఏ ఊరి పేరు ఏంటంటే నాయేరు. అంటే నాయేరు అనే ఊరంట పాపముతో నిండుకుని ఉన్నదంట, పాపముతో నిండుకుని ఉన్నది. మరి ఆ నాయేరు అనే ఊరిలో చనిపోయినవాడు, పాపంలో ఉన్నవాడు, రోగులుగా ఉన్నవాళ్ళు మాత్రమే ఆ నాయేరులో ఉన్నారు. ఇక్కడ ఒక చనిపోయిన వ్యక్తి గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి మిగతాది రేపు ధ్యానించుకుందాం. ఈ చనిపోయిన ఒక యవ్వన బిడ్డ ఏమైపోయాడు? ఆ ఊరిలో మరణించాడు. తల్లి వెధవరాలు, భర్త లేడు, బిడ్డ ఒక్కడే కుమారుడు. ఆ బిడ్డ చనిపోయాడండి. చనిపోయినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు, ఆ ఊర్లో వాళ్ళందరూ ఆమె పైన జాలిపడి ఆమె ఏడుస్తుంటే పాడి కట్టి ఆ శవాన్ని దాని మీద పడుకోబెట్టి జన సమూహము ఆమెనే వెంబడిస్తూ ఉన్నారు. అనేకులు ఆమె ఏడుస్తుంటే అనేకులు ఆమెను వస్తున్నారు. ఆ శవము ఎలా బయటికి నాయేరు అనే ఊరి నుంచి బయటికి వస్తూ ఉంది. అదే ఊరిలోకి ఎవరు వచ్చారంట? యేసయ్య వస్తూ ఉన్నాడు. యేసయ్య జన సమూహముతో ఈ శవం బయటకు వస్తుంది. ప్రభువు ఎక్కడికి వెళ్తున్నాడు? లోపలికి వెళ్తున్నాడు. దేవుడికి మహిమకరం గాక. అక్కడ మరణము బయటకు వస్తుంది, జీవము లోపలికి వెళ్తుంది. హల్లెలూయా. మరణం ఏం చేస్తుందంటండి? బయటకు వచ్చేస్తుంది, జీవము లోపలికి వెళ్తుంది. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, జీవము మనకి ఎక్కడుందండి? జీవము ఎక్కడుంది? మన హృదయంలో జీవం ఉంది. మన దేహంలో ఏముంది? దేవుని జీవం ఉంది. మరణం ఎక్కడికి వెళ్ళిపోవాలి? బయటకు వచ్చేయాలి. మరణం ఎక్కడికి రావాలి? బయటికి. అంటే మరణం అంటే ఏంటి? పాపము కదా. పాపము బయటకు వచ్చేయాలి, మరణం బయటకు వచ్చేయాలి, జీవము లోపలికి వెళ్ళాలి. ఇక్కడ గమని దగ్గర ఇక్కడ శవము బయటకు వస్తుంది, ప్రభు జీవంగల దేవుడు లోపలికి వెళ్తున్నాడు. అక్కడ ఆగిపోయాడు ప్రభు. ఆమె తల్లి ఏడుస్తుంటే కనికరపడ్డాడండి, కనికరపడ్డాడు. చదవండి అక్కడ. చనిపోయిన ఒకడు లోపలికి మోసుకుని పోవచ్చుండెను, వెలుపలికి మోసుకుని పోవచ్చుండెను. అతని తల్లికి అతను ఒక్కడే కుమారుడు. ఏమంటండి? తన తల్లికి అతను ఒక్కడే కుమారుడు, ఒక్కగానే ఒక కొడుకండి. ఎవరంటే ఆమె విధవరాలు, భర్త లేడు. భర్త లేడండి. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఏం చేశారంటే
ఆమెతో కూడా ఉండిరి.